ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో భోజన నాణ్యత ఎలా ఉంటుందో హోంమంత్రి అనిత స్వయంగా అనుభవం ఎదురు చూశారు. పైకారావుపేట బీసీ బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న క్రమంలో విద్యార్థులతో అనిత కలిసి భోజనం చేశారు. అయితే ఆమె ప్లేట్లో ఓ బొద్దింక ప్రత్యక్షమైంది. తన ప్లేట్లోనే ఇలా బొద్దింక వస్తే ఇక రోజు పెట్టే భోజనంలో పిల్లల పరిస్థితి ఏంటి అంటూ హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు హోంమంత్రి అనిత. పిల్లలకు సన్న బియ్యంతో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా వాటిని అమలు చేయకపోవడంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు రెడీగా ఉన్నారు. రాజు, హోం మంత్రి స్వయంగా ఇప్పుడు ఆ ప్లేట్ లో బొద్దింక కనిపించిందంటే ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పైకారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నింటినీ కూడా హోంమంత్రి వంగలపూడి అనిత అయితే పూర్తిగా తనిఖీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా ఇదే ఆ తరహాలో సమయం దొరికినప్పుడల్లా ఒక్కొక్క హాస్టల్స్ లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ నాణ్యతా ప్రమాణాల మీద, అదే విధంగా విద్యార్థులకు భద్రత మీద కూడా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పైకారావుపేట బీసీ హాస్టల్ కి సంబంధించి బాలికల బీసీ హాస్టల్ అయితే హోంమంత్రి పూర్తిగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా అసలు విద్యార్థులు యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటుగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా అడిగి తెలుసుకున్నటువంటిది అయితే ఉంది. 3 రోజులుగా తనిఖీలు చేస్తూ ఉన్నా సరే వాళ్ళకి ఎవరికి ఎలాంటి అలర్ట్నెస్ లేదా? అంటే ఏ ఒక్కరికి కూడా అధికార యంత్రాంగానికి ఎవరికి హోంమంత్రి అక్కడికి వస్తున్నట్లుగా చెప్పకుండా సడన్ విజిట్ అయితే చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో సడన్ గా హాస్టల్కి వెళ్తుంటే అధికారులు ఎవరో కూడా అప్పటికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తప్ప ఉన్నతాధికారులు ఎలర్ట్ అయ్యే పొజిషన్ అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ విద్యార్థులతో మాట్లాడినటువంటి హోంమంత్రికి అనేక సమస్యలు ప్రతి హాస్టల్లోని విద్యార్థులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ముందుగా సేఫ్టీ లేదు, సీసీ కెమెరాలు కావాలని విద్యార్థులు అయితే అడుగుతున్నారు. ఫుడ్ అయితే అసలు బాగలేదని చెప్పినటువంటి నేపథ్యంలో బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి హోంమంత్రి అయితే భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది. భోజనం చేస్తున్నటువంటి సమయంలోనే నాణ్యత బాగోలేదు, అసలు భోజనం బాగోలేదని హోంమంత్రి కూడా గుర్తించి ఆ అధికారుల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరాలు కూడా వెంటనే అరేంజ్ చేయాలని హోంమంత్రి అయితే ఆదేశాలు పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, మొత్తానికి పైకారావుపేటలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు హోంమంత్రి అనిత. స్వయంగా ఆమె తింటున్న భోజనం ప్లేట్లోనే బొద్దింక రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరింత కఠినంగా పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఆవిడ సూచనలు జారీ చేస్తున్నారు.